Hi guys, welcome to our YouTube channel. So sorry for delay of videos. So మనం పాత లెక్చర్స్ లో చూసుకున్నట్టయితే ఆపరేటర్స్ వరకు మనం వచ్చాం. వాట్ ఆర్ వేరియబుల్స్, వాట్ ఆర్ డేటా టైప్స్ అండ్ సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ చూసుకొని లైక్ వీ హ్యావ్ డన్ సంథింగ్. ఓకే, వీఆర్ అప్ టు సంథింగ్ యాక్చువల్లీ. సో నా నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పా హౌ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అని. సో దానికోసం మనం ఏం వాడతామంటే స్కానర్ క్లాస్ అనేది వాడతామండి ఇన్పుట్ తీసుకోవడానికి. సో స్కానర్ క్లాస్ కంటే ముందు యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఏ క్లాస్. ఓకే, అలా ఈరోజు క్లాస్లో ఇవే డిస్కస్ చేద్దాం, లైక్ ఈ 5 థింగ్స్. సో వాట్ ఈస్ ఎ క్లాస్, వాట్ ఈస్ ఎ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ ఎ ప్యాకేజ్, హౌ టు ఇంపోర్ట్ ఎ ప్యాకేజ్ ఇన్ టు యువర్ జావా ప్రోగ్రామ్ అండ్ హౌ టు యూస్ స్కానర్ క్లాస్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ టు రీడ్ సమ్ ఇన్పుట్. ఓకే, సో వాట్ ఈస్ ఎ క్లాస్? క్లాస్ ఈజ్ నథింగ్ బట్, కొన్ని సింపుల్ వర్డ్స్లో చెప్పేస్తా, ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ ఏ టెంప్లేట్ అనొచ్చు. ఓకే, థింక్ లైక్ అన్ ఎగ్జాంపుల్. ఏంటంటే మీరు ఇప్పుడు ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నారు. ఓకే, హౌస్. దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ విల్ డూ? యూ విల్ ప్రిపేర్ ఏ బ్లూ ప్రింట్ కదా. ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు, మీ ఇల్లు ఎలా ఉండాలి, లైక్ ఎన్ని రూమ్స్ ఉండాలి, ఓకే, లైక్ అండ్ నంబర్ ఆఫ్ ద స్క్వేర్ ఫీట్ అండ్ ఎలా అలైన్ అయి ఉండాలని, అలా సంథింగ్ లైక్ బ్లూ ప్రింట్. ముందు ఇల్లు కట్టే ముందు బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు. నెక్స్ట్ అయితే ఇది ఇమాజినరీ అనమాట, వర్చువల్. ఇది రియల్గా ఉండదు కదండి. బ్లూ ప్రింట్ అనేది, మీరు ఇప్పుడు బ్లూ ప్రింట్లో బతకలేరు కదా. బ్లూ ప్రింట్ అనేది ఒక పేపర్ మీదో లేదా ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఒక అప్లికేషన్లోనే తయారు చేస్తారు. అది జస్ట్ మీకు ఒక అనలైజింగ్ పర్పస్, లైక్ తర్వాత నా ఫ్యూచర్లో నా ఇల్లు ఎలా ఉండాలి, ఫిజికల్ ఇల్లు ఎలా ఉండాలి అని చెప్పేదే క్లాస్. ఓకే, అయితే దీన్ని ఫిజికల్ చేస్తే ఏమవుతుంది? క్లాస్ని ఫిజికల్ చేయాలంటే ఏం చేయాలంటే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలండి. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ ద real world entity. It's the real world entity. Object is a real world entity which allocates memory to a class. అంటే మెమరీ అని వచ్చింది చూసారా పదం. ఏంటంటే సో మీరు ఒక క్లాస్ మీ జావా ప్రోగ్రాంలో రాసినంత మాత్రాన ఇట్ డజంట్ టేక్ ఎనీ మెమరీ ఇన్ యోర్ సిస్టమ్. ఓకే, ఒక క్లాస్ మీరు రాసి రన్ చేసినంత మాత్రాన క్లాస్కి మెమరీ అనేది ఎలకేట్ అవ్వదండి. క్లాస్కి మీరు మెమరీ ఎలకేట్ చేద్దాం అనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ అనేది వాడతారు. యూజింగ్ న్యూ కీవర్డ్ విచ్ క్రియేట్స్ అన్ ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ టు అ క్లాస్. సో దీనివల్ల మీ క్లాస్కి మెమరీ అనేది ఎలకేట్ అవుద్ది. ఓకే, బై డిఫాల్ట్ ఒక క్లాస్కి మెమరీ అనేది ఎలకేట్ అవ్వదు. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ వాడాలి. ఇలా చేసినప్పుడే క్లాస్కి మెమరీ అనేది ఎలకేట్ అవుద్ది. ఓకే, సో జస్ట్ నేను ఒక బ్రీఫ్ ఇస్తున్నానండి, ఇంకా దీనికోసం చెప్పడానికి చాలా ఉంది యాక్చువల్లీ. సో క్లాస్లో ఏమేమి ఉంటాయి? క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ మెథడ్స్. మీరు చూసారు కదా, మెయిన్ మెథడ్ చూసారు. మెయిన్ అనేది ఇన్బిల్ట్ మెథడ్, దానిలో మీరు ఏదైనా మీ కోడ్ రాసుకోవచ్చు. వేరాస్ మీ యూజర్ డిఫైన్ మెథడ్స్ కూడా ఉండొచ్చు, జస్ట్ లైక్ సిలో ఫంక్షన్స్ అని వాడతాం కదండి, సిలో అవే మెథడ్స్ అనమాట. ఓకే, మెథడ్స్ అంటే సపరేట్గా కూడా మెథడ్స్ కోసం చూద్దాం, బట్ జస్ట్ చెప్తున్నా. ఒక క్లాస్లో మెథడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో సమ్ ఫీల్డ్స్ లైక్ వేరియబుల్స్, ఇంటిజర్ ఏ, ఫ్లోట్ బి, ఇలాంటి వేరియబుల్స్ కూడా ఉండొచ్చు. మేబీ ప్రిమిటివ్ వేరియబుల్స్ ఆర్ ఎల్స్ యూజర్ డిఫైన్ వేరియబుల్స్. యూజర్ డిఫైన్ అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్తో కూడా వేరియబుల్స్ మనం క్లాస్లో డిఫైన్ చేయొచ్చు డైరెక్ట్గా. అంటే లైక్ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ స్టూడెంట్ అని ఒకటి తీసుకుంటున్నా, క్లాస్ స్టూడెంట్. సో ఈ క్లాస్లో ఏమేమి ఉండొచ్చు? ఒక యూజర్ డిఫైన్ మెథడ్ పెడదాం. యూజర్ డిఫైన్ మెథడ్ ఏంటంటే అది అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి, అటెండెన్స్ అని చెప్పి సంథింగ్ ఏదో మెథడ్ పెట్టా, దీనిలో ఏదో కోడ్ ఉంది. నెక్స్ట్ దీంతో పాటు వేరియబుల్స్ కూడా ఉండొచ్చు, అవే ఫీల్డ్స్. అంటే ఇంటిజర్ నేమ్, ఇంటిజర్ ఏజ్, ఇలా డిఫరెంట్ వేరియబుల్స్, ఎనీ టైప్ ఆఫ్ వేరియబుల్స్. సో మీరు చూసారు అక్కడ, మీకు ఇక్కడ ఒక క్లాస్లోనే మెథడ్ ఉంది అండ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది మీరు రన్ చేసినంత మాత్రాన దీనికి మెమరీ అనేది అలకేట్ అవ్వదండి. దీనికి మీరు మెమరీ అలకేట్ చేద్దాం అనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. దీని ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇన్సైడ్ యువర్ మెయిన్ మెథడ్. ఓకే, సో ఒక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తీసుకుంటారు లోపల.
ఎందుకంటే అదే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ కదా మీ ప్రోగ్రామ్లో. మీరు ఎన్ని మెథడ్స్ అయినా పెట్టండి, బట్ మెయిన్ మెథడ్ లేనిదే ప్రోగ్రామ్ పనిచేయదు. మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇక్కడ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారండి, లేకపోతే మీరు ఈ వేరియబుల్స్ని ఇక్కడ వాడలేరు మీ ప్రోగ్రాంలో. సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అలాగా. సో ఈ లైక్ ఆబ్జెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తారు. S1 అనేది మన ఆబ్జెక్ట్ నేమ్. ఈ ఆబ్జెక్ట్కి టైప్ స్పెసిఫై చేయాలి, డేటా టైప్. సో మన ఆబ్జెక్ట్ తాలూకా డేటా టైప్ ఏంటి? మనం ఈ క్లాస్కే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఈ క్లాస్ నేమే ఇక్కడ ఇస్తాం, స్టూడెంట్ S1 అని ఇచ్చి ఈక్వల్ టు, నేను చెప్పాను కదా న్యూ కీవర్డ్ వాడి మనం మెమరీ అలొకేట్ చేస్తాం క్లాస్కి. సో న్యూ కీవర్డ్ వాడి ఈ క్లాస్ తాలూకా కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. కన్స్ట్రక్టర్ అంటే ఏంటో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఇలా కాల్ చేస్తే ఇది ఏం జరుగుతుందంటే న్యూ క్లాస్ నేమ్, దానికి పారెంథీస్ ఓపెన్ క్లోజ్ చేస్తే మనకి మెమరీ అనేది అలొకేట్ అయిపోద్ది ఈ క్లాస్కి. సో ఈ లైన్లో ఏం జరుగుతుందంటే మీరు ఈ పార్ట్ చూడండి, న్యూ స్టూడెంట్ అనగానే ఈ స్టూడెంట్ అనే క్లాస్కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందంటే ఈ మొత్తం పార్ట్కి మెమరీ అనేది అలొకేట్ అయిపోయింది. అలొకేట్ అయిపోయి ఆ మెమరీ తాలూకా రిఫరెన్స్ వస్తుంది. రిఫరెన్స్ అంటే అడ్రస్ వచ్చి ఈ S1లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇలా మనం వాడతాం అనమాట. ఇప్పుడు మీరు ఈ నేమ్ని ఏజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాగా? ఈ నేమ్ ఏజ్ ఇప్పుడు దేనిలో ఉంది? స్టూడెంట్ తాలూకా ఆబ్జెక్ట్ ఏంటి? S1. సో S1 డాట్ ఏజ్ అంటే ఈ ఏజ్ని మీరు ఇక్కడ యాక్సెస్ చేస్తున్నారు. లేదు, S1 డాట్ నేమ్ అంటే ఈ నేమ్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు. వేరే ఈ అటెండెన్స్ మీరు కాల్ చేద్దాం అనుకుంటే S1 డాట్ అటెండెన్స్ అని ఇలా కాల్ చేస్తే చాలండి, ఆ మెథడ్ ఇక్కడ కాల్ అవుద్ది. ఓకే, సో వాట్ ఈస్ ఎ మెథడ్? ఇవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రెసెంట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను వాట్ ఈస్ ఎ క్లాస్ అన్నది. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, దానికి డైరెక్ట్గా మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. ఒకవేళ దానికి మీరు మెమరీ అలొకేట్ చేద్దాం అనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ న్యూ కీవర్డ్ ఇలా. సో ఆబ్జెక్ట్ తాలూకా టైప్ ఏమవుద్ది? ఏ క్లాస్కి అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నారో ఆ క్లాస్ ఈక్వల్ టు న్యూ దాని తాలూకా కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, క్లాస్ నేమ్ ఏ కన్స్ట్రక్టర్ నేమ్. ఓకే, సో కన్స్ట్రక్టర్ పారెంథీస్ ఓపెన్ క్లోజ్ చేస్తే దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. న్యూ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తే దానికి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇన్స్టెన్స్, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెన్స్ ఈస్ ద ఆబ్జెక్ట్. కరెంట్ ఆబ్జెక్ట్ నే ఇన్స్టెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ మీకు అర్థమైంది, వాట్ ఈస్ ఎ క్లాస్ ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ విల్ బి కమింగ్ టు ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు క్లాస్ చూసారు కదా. సో ఒక అప్లికేషన్ అన్నాక సింగిల్ క్లాస్ ఉండాలని లేదు, రైట్? వీ విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ క్లాసెస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఫోల్డర్ లాంటిది విచ్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్. సో క్లాసెస్ లాంటివే జావాలో ఇంకోటి ఉన్నది, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేసెస్. సో ఏ ప్యాకేజ్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఎందుకు ఇలా చేస్తామంటే ఒక అప్లికేషన్ అనమాట చాలా బల్క్ ఉంటుంది, అంటే దానిలో మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఈ అన్నిటిని మీరు సపరేట్గా పెట్టుకోవడం వేస్ట్. సో ఇవన్నీ కలిపి ఒక ఫోల్డర్లో పెడితే ఆ ఫోల్డరే ప్యాకేజ్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫోల్డర్ విచ్ గ్రూప్స్ సిమిలర్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇప్పుడు ఇలాంటి ప్యాకేజెస్ మీ జావా అప్లికేషన్లో ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఒక ప్యాకేజ్లో, ఎందుకంటే సిమిలర్ క్లాసెస్ అంటున్నా, ఏమో డిసిమిలర్ క్లాసెస్ అంటే వేరే ప్యాకేజ్లో పెడతారు కదా. సో యూ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ ప్యాకేజెస్ ఇన్ యువర్ కంప్యూటర్ అండ్ దే మే బి యు ఆర్ హ్యావింగ్ సమ్ ఇన్బిల్ట్ ప్యాకేజెస్. ఇన్బిల్ట్ ప్యాకేజెస్ అంటే మీకు జావా ప్రొవైడ్ చేసిన ప్యాకేజెస్. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఓకే, సమ్ ఇన్బిల్ట్ ప్యాకేజెస్ ఏంటంటే మీరు మీ ప్రోగ్రామ్లో డైరెక్ట్గా లైక్ ఇంపోర్ట్ చేయకుండా బై డిఫాల్ట్ ఒక ప్యాకేజ్ వస్తుందండి, దట్స్ కాల్డ్ lang ప్యాకేజ్. సో జావా డాట్ lang అనేది ప్రీ డిఫైన్ అంటే జావా డెవలపర్స్ డిఫైన్ చేసి, అండ్ మీరు జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడే ఇట్ విల్ బి ఇంపోర్టెడ్ డైరెక్ట్లీ. మీరు ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎక్స్ట్రాగా రాయక్కర్లేదు. ఇంపోర్ట్ అనే కీవర్డ్ మనం ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ టు ఇంపోర్ట్ అదర్ ప్యాకేజెస్ ఇంటూ యువర్ ప్యాకేజ్. అంటే లైక్ ఏంటంటే ఈ లాంగ్ అనేది బై డిఫాల్ట్ ఇంపోర్ట్ అయిపోయి వస్తుంది అంటున్నా. మనకి ఇంకా ఇంపోర్ట్ అవ్వకుండా కూడా ఉన్న ప్యాకేజెస్ ఉంటాయి కదా. లైక్ మీకు యుటిల్ అని ఒక ప్యాకేజ్ ఉందండి, యుటిలిటీ ప్యాకేజ్. ఇది చాలా మోస్ట్లీ యూజ్డ్ ప్యాకేజ్ అనమాట. దీనిలో మనకి చాలా క్లాసెస్ ఉంటాయి.
ఓకే, చెప్పాను కదా, ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్. సో యూ ఆర్ హ్యావింగ్ ఇన్బిల్ట్ క్లాసెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యూటిల్ ప్యాకేజ్. ఈ యూటిల్ కూడా జావా డెవలపర్స్ డిఫైన్ చేసే ఉంచారు, బట్ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూటిలిటీని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, సో జావా డాట్ యూటిల్ అనేది ఒక ప్యాకేజ్. దీన్ని మీరు మీ ప్రోగ్రామ్ లో వాడుకుందాం అనుకుంటే యూ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ ఎక్స్టర్నల్లీ. ఇది బై డిఫాల్ట్ ఇంపోర్ట్ అయి రాదు. యూ నీడ్ టు ఇంపోర్ట్ యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఎలా అంటే సింటాక్స్ చూడండి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్. సో ఈ ప్యాకేజ్ లో యూ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ క్లాసెస్ కదా. అంటే మీకు అవసరం బట్టి మీరు ఏ క్లాస్ని తెచ్చుకుందాం అనుకుంటారో తెచ్చుకుంటారు, మీరు వాడే ఫంక్షనాలిటీ బట్టి. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క ఫంక్షనాలిటీని అచీవ్ చేస్తుంది. సో యూటిల్ నుంచి మీరు వాడదాం అనుకునే క్లాస్ ఏంటి? ఒక క్లాస్ ఇప్పుడు మనం చేయబోతున్నాం, దట్ ఈస్ స్కానర్ క్లాస్. ఇలా రాస్తే ఇప్పుడు ఏమవుతుంది, స్కానర్ అనేది మీ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అయిపోతుంది డైరెక్ట్గా, స్కానర్ క్లాస్. సో ఈ స్కానర్ క్లాస్ ఫంక్షనాలిటీని మీరు డైరెక్ట్గా మీ ప్రోగ్రాంలో వాడేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా రాశారనుకోండి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, ఇలా రాస్తే ఈ యూటిల్లో ఉండే అన్ని క్లాసెస్ మీకు ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, అన్ని క్లాసెస్ మీకు ఇంపోర్ట్ అయిపోతాయి స్టార్ వాడితే. బట్ ఇది మీకు ప్రెసెంట్ మీరు ఇప్పుడు వాడక్కర్లే, ఎందుకంటే మనం వాడే ఫంక్షనాలిటీ తగ్గినట్టే మీరు క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ మీరు ఏం ఫంక్షనాలిటీ మీ ప్రోగ్రాంలో వాడుకుందాం అనుకున్నారో యూ విల్ బి నోయింగ్ కదా, ముందే తెలుస్తుంది కదా మీరు ఏం వాడుకుందాం అనుకున్నారో. సో దాన్ని బట్టి మీరు క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకొని ఇలా ఇంపోర్ట్ చేసుకోండి. లైక్ స్కానర్ అయితే స్కానర్, ఇంకెనీథింగ్ అయితే దాని పేరు రాసుకోండి. ఓకే, ఇప్పుడు స్కానర్ క్లాస్ కోసం చూద్దాం. ఇలా ఇంపోర్ట్ చేస్తారు. స్కానర్ అసలు దేనికి? స్కానర్ ఈజ్ యూజ్డ్ టు టేక్ అండ్ యూజర్ ఇన్పుట్. సో దీనివల్ల మీ జావా ప్రోగ్రామ్ యూజర్తో ఇంటరాక్ట్ అవుద్ది. సో ఇట్ మేక్స్ ద జావా ప్రోగ్రామ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్. ఓకే, విత్ ద యూజర్. సో దీన్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు, వీ కెన్ రీడ్ డేటా లైక్ అ నంబర్ ఆర్ అ నేమ్ ఆర్ some other kind of data, ఓకే. సో స్కానర్ క్లాస్ యూజ్ చేసుకొని ఏమేం ఫంక్షనాలిటీస్ మనం అచీవ్ చేయొచ్చు, వీ కెన్ రీడ్ డేటా ఫ్రమ్ ద యూజర్. ఓకే, ఇంతవరకు మనం చూసిన జావా ప్రోగ్రామ్స్ అన్ని లైక్ ఇలా రాసి వదిలేస్తున్నాం, int a = 10. సో ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దానిలో 10 అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఎన్నిసార్లు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసినా ప్రోగ్రామ్లో 10 అనేది ఫిక్స్డ్, ఏలో 10 స్టోర్ అయిపోయి ఉండిపోయింది. వీ కెనాట్ చేంజ్ దట్ వాల్యూ, రైట్? సో ఇఫ్ వీ వాంట్ టు రీడ్ ద ఇన్పుట్, డైనమిక్గా ఏలో మీరు వాల్యూని పెడదాం అనుకుంటున్నారు, లైక్ రన్ అయిన తర్వాత మీరు ఇద్దాం అనుకుంటున్నారు ఏలో ఎంత ఉండాలని, దానికప్పుడు మీరు స్కానర్ క్లాస్ అనేది వాడతారండి. ఓకే, సో వీల్ సీ ఇన్ ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. లెట్స్ టేక్ ఏ క్లాస్. సో పబ్లిక్ క్లాస్ డెమో, క్లాస్ నేమ్ షుడ్ బి క్యాపిటల్. క్లాస్ బ్లాక్ ఓపెన్ చేసా, దీనిలో ఒక మెయిన్ మెథడ్ పెడతానండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. దానిలో పారామీటర్ స్ట్రింగ్ యారే. ఓకే, ఆర్ అనే నేమ్ ఇవ్వాలని లేదు, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ అది ఒక యారే. యారే అంటే ఏంటో నేను నెక్స్ట్ దానిలో చెప్తా ఫ్యూచర్ క్లాసెస్లో. సో నౌ ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం, int a = 10 అన్నా, బట్ నాకు ఇక్కడ 10 వద్దు, నేను రన్ అయిన తర్వాత ఏలో వాల్యూని పెడదాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఇక్కడ స్కానర్ క్లాస్ని వాడాలి. స్కానర్ని వాడాలంటే అది బై డిఫాల్ట్ రాదని చెప్పాను. సో వీ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ ఎక్స్టర్నల్లీ. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా టాప్లో ఉండాలండి. ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫేజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఇంపోర్ట్తోనే స్టార్ట్ చేస్తాం. సో ఇంపోర్ట్, దేన్ని ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నాం, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉన్న స్కానర్ క్లాస్ని, జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఈ జావా డాట్ యూటిల్ అనేది మనకి ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో మనకి స్కానర్ అనే క్లాస్ ఉంది. క్లాస్ నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ కదండి, వాడు కూడా అదే నోటేషన్ ఫాలో అవుతాడు. సో స్కానర్ అనేదాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఈ స్కానర్ని మీ తాలూకా క్లాస్లో వాడదాం అనుకుంటున్నారు. సో నేను ఇందాకలే చెప్పా, డైరెక్ట్గా క్లాస్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఈ క్లాస్కి మీరు మెమరీ అలొకేట్ చేద్దాం అనుకుంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, రైట్? సో స్కానర్ కూడా మీరు ఇంపోర్ట్ చేసినందుకు మాత్రాన మీరు స్కానర్ని వాడలేరు. సో యూ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ న్యూ కీవర్డ్. ఎలా? సేమ్ స్కానర్ క్లాస్. సో మనం ఈ స్కానర్కి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? సో స్కానర్ class name followed by object name equal to new keyword and class name scanner parenthesis open close. అంటే
ఇప్పుడు ఏమవుతుంది, న్యూ స్కానర్ అనగానే ఈ స్కానర్ క్లాస్కి ఒక ఇన్స్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి దాని తాలూకు రెఫరెన్స్ పదాలు గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్. ఈ ఆబ్జెక్ట్ తాలూకా రెఫరెన్స్ వస్తుందండి. రెఫరెన్స్ అంటే అడ్రస్. అంటే ఇది మెమరీలో ఎక్కడో దగ్గర స్టోర్ అవుద్ది కదా, స్టోర్ అయిన దగ్గర అడ్రస్ అనేది నంబర్స్లో ఉంటుంది. ఆ ఒక నంబర్ స్టార్టింగ్ అడ్రస్ నంబర్ వచ్చి ఈ S1 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఏలో ఇంటిజర్ ఏ అనే వేరియబుల్ మనం డిక్లేర్ చేసాం కాబట్టి ఏలో మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఇంటిజర్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి క్లాస్లో మెథడ్స్ ఉంటాయి. అలాగే ఈ స్కానర్ క్లాస్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లైక్ మీకు లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ఇక్కడ రాస్తున్నావు చూడండి. సో దేర్ ఆర్ మెథడ్స్ లైక్ నెక్స్ట్ ఇంట్ ఏం చేస్తుంది, ఇట్ రీడ్స్ అండ్ ఇంటిజర్. ఈ మెథడ్ వాడితే ఒక ఇంటిజర్ రీడ్ అవుద్ది. నెక్స్ట్ ఫ్లోట్, ఇది వాడితే ఇట్ రీడ్స్ అండ్ ఫ్లోట్ నెంబర్. అలాగే మనకు మల్టిపుల్ ఉన్నాయి, అన్ని డేటా టైప్స్కి, అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్కి ఉన్నాయండి మనకి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఒక స్ట్రింగ్ రీడ్ చేద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ లైన్ వాడతారు. సో ఒక లైన్ ఆఫ్ స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది. ఓకే, ఇట్ రీడ్స్ లైన్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏం లేదండి, లైక్ మల్టిపుల్ వర్డ్స్ని ఒకేసారి రీడ్ చేస్తుంది. నెక్స్ట్ డబల్ ఉంది, డబల్ రీడ్ చేయడానికి. నెక్స్ట్ బూలియన్ ఉంది. మీరు చూసారా, మనకి జనరల్గా మనం డేటా టైప్స్ స్మాల్ వస్తాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి మెథడ్లో క్యామెల్ కేస్ ఫాలో అవుతుందండి. అంటే క్యామెల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, లైక్ స్మాల్ లెటర్ ఫాలోడ్ బై బిగ్ లెటర్. అంటే ఫస్ట్ వర్డ్కి స్మాల్ లెటర్ వచ్చి తర్వాత లెటర్కి అప్పర్ కేస్ లెటర్ వస్తుంది. ఇదే అండి, ఇది మెథడ్ అంటే ఒక ఫంక్షన్. సిలో ఫంక్షన్స్ అంటారు, జావాలో మెథడ్స్ అంటారు. ఓకే, క్లాస్లో మెథడ్స్ ఉంటాయి, అలాగే స్కానర్ క్లాస్లో ఈ మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇందులో మనం ఇప్పుడు రీడ్ చేసుకునేది ఇంటిజర్. సో అలాగే రీడ్ చేయండి. మనకి ఏ క్లాస్లో ఉన్నాయి ఈ మెథడ్స్, స్కానర్ క్లాస్లో ఉన్నాయి. స్కానర్ తాలూకు ఆబ్జెక్ట్ ఏంటి, S1. సో S1 డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాస్తే చాలండి. సో ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్లో ఒక ఇంటిజర్ని నువ్వు ఇన్పుట్ ఇస్తావని చెప్పి అలా వెయిట్ చేస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఒక ఇంటిజర్ ఇన్పుట్ దీనికి ఇస్తారో దాన్ని ఏలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన దాన్ని మనం ప్రింట్ చేద్దాం. system.out.printlnలో ఏ ఇచ్చేసా డైరెక్ట్గా. సో ఏని మనం అవుట్పుట్లో ప్రింట్ చేసేస్తున్నాం టెర్మినల్లో. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రన్ చేద్దాం. సేవ్ చేస్తున్నాం ముందు దీన్ని. లైక్ క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ ఎప్పుడు కూడా సేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. demo.java ఫైల్ కదా, సో జావా ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. సో సేవ్ అయిపోయింది. నౌ వీ విల్ బి రన్నింగ్ ద కోడ్. సో రన్ చేయడానికి ఆ ఫోల్డర్ని ఫస్ట్ లొకేట్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కడ సేవ్ చేసామో పాత్ మనకు ప్రతిసారి తెలియకపోవచ్చు. సో గో దేర్, హియర్ వైటీ వర్క్లో నాకు ఉంది, వైటీ వర్క్లో జావా అని ఉంది. సో జావాలో నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంటుంది, ఇదిగోండి demo.java. సో దీన్ని ఇప్పుడు మనం దాని పాత్లోకి వెళ్ళి కర్సర్ని ముందుకు పెట్టి CMD స్పేస్ అని కొట్టి ఎంటర్ కొట్టండి. మీకు కమాండ్ ప్రాంప్ట్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. సో ఫస్ట్ దాన్ని కంపైల్ చేద్దాం. జావా సి అంటే కంపైల్ చేస్తాం. demo.java ఫైల్ నేమ్ .java. సో సక్సెస్ఫుల్గా కంపైల్ అయితే మనకి వెళ్ళాలండి. లేదు మనకు సక్సెస్ఫుల్గా కంపైల్ అవ్వలేదు, ఏమొచ్చింది, దేర్ ఈస్ అన్ ఎర్రర్. ఏంటంటే ఈ స్కానర్ కన్స్ట్రక్టర్ అన్నమాట ఒక ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంటే system.in. అంటే system.in అంటే system.input అని అర్థం అండి. ఓకే, ఇది ఒక ఇన్పుట్ మెథడ్ కదా. సో system.in అంటే ఇప్పుడు మెయిన్ మెథడ్ ఎలాగా స్ట్రింగ్ ఆర్గ్ అనే పారామీటర్ తీసుకుంటుందో అలాగా ఈ స్కానర్ కూడా system.in అనే పారామీటర్ని తీసుకుంటుంది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. లైక్ దీనిలో చేంజ్ ఏమి ఉండదండి. మీరు ఎన్నిసార్లు స్కానర్ని ఇంపోర్ట్ చేద్దాం అనుకున్నా ఇంతే. సో ఈ ఆబ్జెక్ట్ వాడి మీరు ఎన్నిసార్లు అయినా సరే స్కాన్ చేసుకోవచ్చు. విల్ సి. సో మళ్ళీ కంపైల్ చేస్తున్నా. కంపైల్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ కంపైల్ చేస్తా కావస్తే చూడండి. జావా సి demo.java కంపైల్ సక్సెస్ఫుల్లీ, ఎర్రర్స్ ఏం రాలేదు. ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి జావా క్లాస్ నేమ్ జావా డెమో. చూసారా, కర్సర్ వెయిట్ చేస్తుంది. చూడండి లైన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో. ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్కానర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇదిగోండి ఇక్కడ న్యూ స్కానర్ అనగానే దానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యి దాని రిఫరెన్స్ S1లో స్టోర్ అయింది. ఒక ఇంటిజర్ ఏ అని ఒక వేరియబుల్ డిక్లేర్ అయింది. A = S1.nextInt.
సో ఈ లైన్ ఏం చేస్తుంది, మీరు ఇంటిజర్ ఇన్పుట్ ఇవ్వండి అని చెప్పి వెయిట్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేస్తుంది కర్సర్. దీన్ని మీరు ఎంతసేపు వదిలేసినా ఇది ఇలాగే ఉంటుంది. సో యూనిట్ టు గివ్ అన్ ఇన్పుట్ నో 1 అని ఇన్పుట్ ఇచ్చా. సో ఈ 1 అనే ఇన్పుట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చా, ఇది కాస్త ఏలో స్టోర్ అయ్యి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. బట్ ఇంకా వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మీరు ఇన్పుట్ని ఇచ్చి టర్మినేట్ చేయడానికి ఎంటర్ని ప్రెస్ చేయాలండి. ఎంటర్ ప్రెస్ చేసాం, దెన్ ఏలో స్టోర్ అయ్యి ఏ మళ్ళీ ప్రింట్ అయిపోయింది 1. మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇది, ప్రింట్ అయిన ఇన్పుట్ ఇది. ఓకే, ఇంతే అండి స్కానర్ క్లాస్. సో స్కానర్ ఏం చేస్తుంది, ఇలా ఇన్పుట్ని రీడ్ చేసుకొని మీరు ఆ ఇన్పుట్ మీద ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. సేమ్ మళ్ళీ ఏలో స్టోర్ అయిపోయిన తర్వాత ఆ ఏ నుంచి మీరు ఎడిషన్ చేస్తారా, మల్టిప్లికేషన్ చేస్తారా, లేదా ఇంకేదైనా చేస్తారా, మీ ఇష్టం. సో అగైన్ ఇంకోటి తీసుకుందాం, పోనీ లైక్ డబల్ తీసుకున్నా, డబల్ వేరియబుల్, డబల్ బి అని ఒక వేరియబుల్ తీసుకొని బిలోకి ఒక డబల్ ఇన్పుట్ తీసుకుందాం. సేమ్ ఈ S1 స్కానర్ క్లాస్ తాలూకు ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ డబుల్. ఒక్కొక్క ఇన్పుట్కి ఒక్కొక్కసారి ఇలా స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని ఏం లేదండి. ఒకసారి క్రియేట్ చేసుకుంటే దాన్ని ఎన్నిసార్లు అయినా మీరు వాడుకోవచ్చు. సో బి ఈక్వల్ టు S1 డాట్ నెక్స్ట్ డబుల్ అనే మెథడ్ కాల్ చేయండి. ఈ పారెంథసిస్ మర్చిపోతే అది మెథడ్ కాలింగ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ కాల్ చేస్తే ఇప్పుడు ఇది డబుల్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు, అక్కడ ఏదైనా సరే నేను ఎంటర్ చేసేదే కదా, అక్కడ నేను వర్డ్ ఎంటర్ చేస్తే ఏంటి, డబుల్ ఎంటర్ చేస్తే ఏంటి, ఇంటిజర్ ఎంటర్ చేస్తే ఏంటి అని చెప్పి అనుకోవచ్చు మీరు. బట్ ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయండి. అంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అని ఇచ్చి మీరు అక్కడ డబుల్ ఇన్పుట్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ ఏ అనేది ఇంటిజర్ వేరియబుల్, బట్ మీరు అక్కడ ఇచ్చిన ఇన్పుట్ డబుల్, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ అండి. అక్కడ మీకు ఎర్రర్ కూడా ఇచ్చేస్తుంది. లైక్ మీరు ఒక్క టైప్తో డిక్లేర్ చేశారు, బట్ మీరు ఇంకో టైప్ని ఇన్పుట్గా ఇస్తున్నారు అని చెప్పి వస్తుంది. వీల్ చెక్ నో. ఇప్పుడు చూడండి, మళ్ళీ దాన్ని రన్ చేస్తున్నా, కంపైల్ చేయాలి. కోడ్లో చేంజ్ చేసామంటే కంపైల్ చేయాలి, దెన్ దాన్ని రన్ చేయాలి. జావా డెమో. సో ఫస్ట్ ఇన్పుట్ ఏంటి, ఇంటిజర్ ఇన్పుట్ 2 ఇచ్చేసా, 2 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, డబల్. బట్ ఇక్కడ నేను మళ్ళీ డబల్ వేస్తున్నా, వెయిట్, 3.2 ప్రింట్ అయిపోయింది, సక్సెస్ఫుల్. ఫస్ట్ ఫేజ్లో మనం బాగానే చేస్తాం. ఇప్పుడు మనం కావాలని ఎర్రర్లు పెడదాం. సో మళ్ళీ రన్ చేస్తున్నా, ఫస్ట్ ఇన్పుట్ ఇంటిజర్, నేను డబల్ వేస్తున్నా ఇక్కడ 2.3. చూసారా ఎర్రర్ వచ్చింది, ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్. అంటే ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ అండి. ఇన్పుట్ మిస్ మ్యాచ్ అంటే ఏం లేదు, మీరు ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చారు, లైక్ ఒక టైప్ ఆఫ్ వేరియబుల్లో ఇంకో టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేద్దామని ట్రై చేస్తున్నారు అని చెప్పి ఎర్రర్ అండి ఇది, అంతే. సో ఏ డేటాకి ఆ డేటానే ఇవ్వాలి, ఏ డేటా టైప్ వేరియబుల్కి ఆ డేటానే ఇవ్వాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్కానర్ క్లాస్ అండి. సో వీల్ సీ సమ్ అదర్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్.